హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో ఫార్మా న్యూస్ గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, ఆ డిపార్ట్మెంట్స్ ఏంటి, అదే విధంగా వాళ్ళు ఏ డేట్ లో అడుగుతున్నారు అండ్ ఎక్కడ జరుగుతున్నాయి ఈ ఇంటర్వ్యూస్ అన్ని అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 303 లో మొట్టమొదటిగా మనం చూస్తున్న కంపెనీ వచ్చేసి అరబిందో ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి March 1st and 2nd జరగబోతున్నాయి, అంటే కమింగ్ ఫ్రైడే అండ్ సాటర్డే అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే దీనికి కావాల్సిన టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 2 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ ఎక్కడ జరుగుతాయి అంటే వెనక కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి అరబిందో ఫార్మా లిమిటెడ్, యూనిట్ 7, TSIIC ఫార్మా సెల్స్, ప్లాట్ నెంబర్ S1, పోలేపల్లి, మహబూబ్ నగర్, తెలంగాణ. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే దీనికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి బి ఫార్మా మరియు MSc చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ జాబ్ రిక్వైర్మెంట్ కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది, అంటే జాబ్ ప్రొఫైల్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఇన్ రా మెటీరియల్ అనాలిసిస్, స్టెబిలిటీ, ఫినిష్డ్ ప్రొడక్ట్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ candidates should have US FDA, MHRA and other regulatory audits with formulation exposure అని కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ candidates has to carry latest 3 months pay slips, bank statement, పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్, అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషనల్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ అండ్ రిక్వైర్మెంట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో అరబిందో ఫార్మాకి సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఇది వచ్చేసి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళ కోసం అడుగుతున్నారు కాబట్టి ఫ్రెషర్స్ అట్ ద సేమ్ టైం గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మెయిల్ ఐడీస్ ని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆ మెయిల్ ఐడీస్ ఏంటి అని చూసుకున్నట్లయితే sheikh.jani@arabindo.com అండ్ వన్ మోర్ వచ్చేసి rameshwarma.rudraraju@arabindo.com అని ఒకటి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది అరబిందో వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి March 2nd జరుగుతున్నాయి, అంటే కమింగ్ సాటర్డే అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి మార్నింగ్ 9:30 AM నుంచి 2 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఎక్కడ జరుగుతాయి అంటే వెనుక కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 113, 116, KIADB, బొమ్మసంద్ర, జిగాని లింక్ రోడ్, బెంగళూరు అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ లో వారిగా చెక్ చేసుకున్నట్లయితే ముందుగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. ఇందుకు కావాల్సినటువంటి పొజిషన్ వచ్చేసి ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ మరియు మేనేజర్ పోస్ట్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి బి ఫార్మా, ఎం ఫార్మా మరియు BSc, MSc చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళకి ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 10 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ జాబ్ రిక్వైర్మెంట్స్ అంటే జాబ్ ప్రొఫైల్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ వీడియోని ఇక్కడే పాస్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పాయింట్స్ అని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. అండ్ ఒకవేళ ఇది మీకు సరిగా విజిబుల్ కాకపోతే డైరెక్ట్ గా మన FB పేజ్ కి వచ్చేసి మైక్రో ల్యాబ్ సంబంధించినటువంటి యాడ్ ఇమేజ్ పంపించండి అని అడిగినట్లయితే వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ అనదర్ పొజిషన్ వచ్చేసి అదే డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి టెక్నికల్ స్టాఫ్ కోసం అడుగుతున్నారు. ఇందుకు గాను వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ITI, డిప్లొమా ఇన్ ఫార్మసీ, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 5 years గా చెప్పడం జరుగుతుంది. అండ్ రిక్వైర్మెంట్ ఏరియా కూడా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అనదర్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి క్వాలిటీ కంట్రోల్ సంబంధించినటువంటి ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి BSc, MSc, B ఫార్మా మరియు M ఫార్మా చేసిన ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ కూడా ఓన్లీ ఫార్ములేషన్ ఇండస్ట్రీ మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళకు ఉండాల్సినటువంటి జాబ్ ప్రొఫైల్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు.
నెక్స్ట్ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. వీళ్ళు అడుగుతున్నటువంటి పొజిషన్ వచ్చేసి ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సి, ఎంఎస్సి మైక్రోబయాలజీ చేసిన ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ జాబ్ ప్రొఫైల్ మీరు పక్కాగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది మైక్రో ల్యాబ్స్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇది పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అడుగుతున్నారు కాబట్టి ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో అట్ ద సేమ్ టైం గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో మైక్రో ల్యాబ్ సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అప్డేట్స్ ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి edphr@microlabs.in అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇది మైక్రో ల్యాబ్స్ వాళ్ళు అందిస్తున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం బెంగళూరులో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి బయోఫోర్ ఇండియా ఫార్మస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అంటే అదేవిధంగా చాలా మంది వైజాగ్ లో ఫార్మా ఇంటర్వ్యూస్ ఉంటే చెప్పండి అంటున్నారు. సో వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఇది వచ్చేసి పూర్తిగా సివి సెలక్షన్స్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంటే ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ షార్ట్ లిస్ట్ అనేటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇప్పుడు మనము ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ వారిగా చెక్ చేసుకున్నట్లయితే ముందుగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. ఇందుకు గాను వాళ్ళు అడుగుతున్న క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ అని అడుగుతున్నారు. అండ్ డెసిగ్నేషన్ వచ్చేసి కెమిస్ట్ ఆర్ ఆఫీసర్ స్థాయిలో అడుగుతాం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 4 to 6 years అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ అనదర్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే వేర్ హౌస్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. ఇందుకు గాను ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళని అడుగుతున్నారు. అండ్ డెసిగ్నేషన్ వచ్చేసి అసిస్టెంట్ స్థాయిలో అడగడం జరుగుతుంది. వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 4 years గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇదే వేర్ హౌస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ డెసిగ్నేషన్ వచ్చేసి మేనేజర్ కింద అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 12 to 14 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నోటీస్ పీరియడ్ వచ్చేసి 15 days నుంచి 1 month లో ఎవరైతే నోటీస్ పీరియడ్ ఇవ్వగలుగుతారో వాళ్ళకి మాత్రమే ఈ ఆపర్చునిటీస్ అని కూడా ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనము సెలక్షన్ ఆఫ్ ప్రాసెస్ లో ఉన్నటువంటి మెయిల్ ఐడి చూసుకున్నట్లయితే recruitments@biofor.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ డిపార్ట్మెంట్స్ ఈ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా బయోఫోర్ కి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ మీరు ఈజీగా పొందొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది పరవాడలో ఉన్నటువంటి ఏపీఐ బల్క్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వైజాగ్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి March 2nd జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 1 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. అండ్ ఎక్కడ జరుగుతాయి అంటే వెనుకూడ వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ నెంబర్ 92 సిప్కాట్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఫేజ్ 1 హొసూర్ తమిళనాడు. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ వచ్చేసి పూర్తిగా క్యూఏ విభాగానికి సంబంధించినటువంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు. ఆ డిపార్ట్మెంట్స్ వచ్చేసి క్యూఎంఎస్, ఐపీక్యూఏ, పీక్యూఆర్ వ్యాలిడేషన్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి బి ఫార్మా, ఎం ఫార్మా మరియు ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ ఫర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అని చెప్పొచ్చు. అంటే 2 to 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వీళ్ళు అడుగుతున్న పొజిషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడగడం జరుగుతుంది. అండ్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఓన్లీ 4 వేకెన్సీస్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోటో కాపీస్ ఆఫ్ టెస్టిమోనియల్స్ స్టార్టింగ్స్ ఫ్రమ్ 10th to higher qualifications and recent taken 4 passport size photographs and photocopies of last 3 months payslips, CTC proof and salary revisions అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్ గా ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది విత్ యువర్ లేటెస్ట్ రెజ్యూమ్ తో. నెక్స్ట్ మీరు ఇక్కడ గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూ మీద కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ HR కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఇది వచ్చేసి పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూ కాబట్టి దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ, రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. సో
చూసారు ఫ్రెండ్స్, ఇది మైక్రో వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా QA డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం తమిళనాడులో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. పైన చర్చించుకున్నటువంటి అన్ని కంపెనీస్ సంబంధించి వాటి యొక్క డిపార్ట్మెంట్ సంబంధించి ఆ డిపార్ట్మెంట్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ అండ్ అదే విధంగా ఆ క్వాలిఫికేషన్స్ కానీ మీకు యాప్ట్ అనిపిస్తే తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నేను ఇలాంటి మరెన్నో జాబ్స్ మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా ఈ కంపెనీస్ మీద కానీ ఈ వెన్యూస్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.